ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం రెవెన్యూ శాఖలు స్పష్టతనిచ్చాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చాయి. జిల్లాలు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమైంది. ఇప్పటిదాకా వచ్చిన ప్రతిపాదనలు, వాటిలోని సాధ్యాసాధ్యాలు, శాఖాపరమైన సూచనలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ జి సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని ప్రకారం కొత్తగా 2 జిల్లాలు, 7 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలించారు. దీని ప్రకారం పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో మదనపల్లె, తంబెళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. మదనపల్లె రాష్ట్రంలోని అతిపెద్ద డివిజన్. కొత్తగా పీలేరును కూడా డివిజన్ గా చేయాలన్న ప్రతిపాదన రెవెన్యూ శాఖ నుంచే వచ్చింది. పలమనేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, చిత్తూరు డివిజన్లోని కొన్ని మండలాలతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో సదుం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు ఉండనున్నాయి. మదనపల్లెలోని 11 మండలాలు ఎలాగూ ఉంటాయి. ఇక రాయచోటి డివిజన్లోని 4 మండలాలను కొత్త జిల్లాల్లో కలపాలని ప్రతిపాదించారు. మొత్తంగా ప్రతిపాదిత మదనపల్లె డివిజన్లో 28 మండలాలు ఉంటాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో గిద్దలూరు రెవెన్యూ డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. మార్కాపురం జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. ఒకప్పుడు కందుకూరు డివిజన్ ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది. జగన్ హయాంలో దీనిని నెల్లూరులో కలిపేశారు. ఇప్పుడు మళ్లీ కందుకూరు డివిజన్లోని 5 మండలాలను ప్రకాశంలో కలపాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఏపీ 77 రెవెన్యూ డివిజన్లున్నాయి. కొత్తగా మరో 6-7 డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చాయి. నక్కపల్లి, అద్దంకి, మడకసిర, బనగానపల్లి, పీలేరు, అవినిగడ్డ, గిద్దలూరుతో పాటు మరికొన్ని కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. చాలా పరిమితంగా జిల్లా, డివిజన్, మండలాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీకి అఖిల భారత సర్వీస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. కొత్తగా 2 జిల్లాలకే పరిమితం కావాలని, డివిజన్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు నిర్ణయించారు. జగన్ సర్కార్ చేసిన తప్పిదాలకు పరిష్కారం చూపుతూనే కొన్ని ప్రాంతాల ప్రజలు చిరకాల డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రతిపాదనలు ఉండాలని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వనరులను దృష్టిలో పెట్టుకుని పరిమితంగానే పునర్వ్యవస్థీకరణ ఉంటుందని స్పష్టం చేశారు.